కావమ్మ మారయ్యలను దర్శించుకోవటం తనకెంతో సంతోషంగా ఉందని, భక్తులందరూ పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివార్ల కృపకు పాత్రులయ్యారని తిరుపతి నగరపాలక సంస్థ మాజీ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. జ్యోతి టాకీస్ దగ్గర ఉన్నటువంటి కావమ్మ మారయ్య గుడి మనందరికీ తెలిసి ఎంతో పురాతనమైనటువంటి ఆలయం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 4 రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరపడము ఆనవాయితీగా వస్తుంటుంది. సో ఈ సంవత్సరం కూడా మా కుటుంబ సభ్యులతో కలిసి కావమ్మ ఆలయానికి వచ్చి అయ్యవారి దర్శనం చేసుకోవటం, ఈ ఉత్సవాల్లో పాల్పంచుకోవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ ఉత్సవాల్ని జరుపుకుంటారు అందరూ కలిసిమెలిసి. దాదాపు ఈ సంవత్సరం 3 రోజులు పూర్తయిన ఈ ఉత్సవాల్లో ఇంకా రేపు చివరి రోజు అన్నదాన కార్యక్రమము, అలాగే అగ్గి తొక్కడంతో ఉత్సవాలు ముగుస్తాయి. సో ప్రతి ఒక్కరి మీద, ప్రజలందరి మీద ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నెహ్రూ నగర్ కావమ్మ గుడి దగ్గర మామూలు ఉత్సవాలలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం 19వ తేదీ స్టార్ట్ అయ్యి అమ్మవారి అభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమం అన్నీ చేసి సాయంత్రం కళ్యాణం, ఊరేగింపు, మరుసటి రోజు శనివారం రోజు సారి జమించడం, ఆదివారం రోజు అగ్నిగుండము, సోమవారం ఈ రోజు అన్నదాన కార్యక్రమం, దాదాపు ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం. ఈ యొక్క ఉత్సవాలు ఇంత జయప్రదం చేయడానికి ఈ యొక్క గుడికి సహకరించిన చందాదారులు మరియు కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క ఉత్సవాలు ఇంత ఘనంగా చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేస్తాను. ఈ దేవదేవుడి వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఈ 4 రోజులు దిగ్విజయంగా జరిగిపోయినాయి. ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటా ఉన్నాము. రెండవది ఏంటంటే ఈ యొక్క నెహ్రూ నగర్ జ్యోతి టాకీస్ దగ్గర ఉన్న కావమ్మ గుడి దాదాపు 60 సంవత్సరాల నుంచి ఉంది. ఇది 60 సంవత్సరాల నుంచి కూడా రోజు రోజుకి దినదినం అభివృద్ధి చెందుతా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు కానీ, అలంకరణ కానీ, ఒక అన్నదాన కార్యక్రమం వేల సంఖ్యలో పోతూ ఉంది. ఈ యొక్క జరగడానికి కూడా ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ వంతు సహకారం, కానుకలు, డబ్బులు, వాహనాలు అన్నీ అందిస్తూ దానికి తగ్గ మరి కమిటీ సభ్యులు అందరూ కూడా, మహిళా కమిటీ కానీ, కమిటీ కానీ, కమిటీ సభ్యులు అందరూ కలిసి కష్టపడి ఇంత దిగ్విజయంగా చేసినందుకు కమిటీ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క గుడి ఉత్సవాలకి సహకరించిన చందాదారులకి మరియు అందరికీ కూడా, పోలీసు వారికి, మెయిన్గా మున్సిపాలిటీ వారు ఈ 4 రోజులు పరిశుభ్రంగా శుభ్రపరిచినారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అయితే రోజుకు 2 పూటల శుభ్రం చేసి ఇక్కడ ఎటువంటి ఈగ వాళ్ళకుండా చూసుకున్నారు. మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ కానీ, కమిషనర్ కానీ, ఆర్ఓ కానీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.